తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం కీలకం. సీఎం చంద్రబాబు. జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి. 2 అమెరికా సైనికులు మృతి. సాగునీటి కోసం రైతుల పాదయాత్రలో పాల్గొన్న హరీష్ రావు. డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఉద్యమం కొనసాగిస్తాం. కల్వకుంట్ల కవిత. సోనం వాంగ్చుక్ అరెస్టుపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్. ప్రైవేట్ హాస్పిటల్ కి మార్చాలంటూ డిమాండ్. జోగిపేటలో దారుణం. 18 రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ. యూరప్ పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 3 దేశాల్లో వారం రోజుల పర్యటన. 2 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన పివి సింధు. జపాన్ ఓపెన్ విజేతగా చరిత్ర. భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించిన సబితా ఇంద్రారెడ్డి. కానిస్టేబుల్ అంటూ హోమ్ స్టేలో హల్చల్. నకిలీ పోలీసు అరెస్ట్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చెత్తను రీసైక్లింగ్ చేయడం, పర్యావరణ రహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలు కూడా బాధ్యతగా సహకరించాలని కోరారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 140 టన్నుల చెత్తను ఇప్పటికే తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని చెప్పుకొచ్చారు. రాబోయే అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలోని అటువంటి వ్యర్థాలన్నింటినీ పూర్తిగా తొలగిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రజా రాజధాని అమరావతిని ప్రపంచంలోనే నెంబర్ 1 నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడిలో 2 అమెరికా సైనికులు మరణించగా మరో సైనికుడు గల్లంతైనట్లు ధృవీకరించింది. పలువురు సైనికులు గాయపడగా చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. దాడి అనంతరం అమెరికా ఇరాన్ లక్ష్యాలపై ప్రతిదాడులు ప్రారంభించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయి. సాగునీటి కోసం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు పాదయాత్ర చేపట్టారు. అన్నపూర్ణ సాగర్ నుంచి రంగనాయక సాగర్ వరకు సాగుతున్న ఈ యాత్రలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టులను నింపి రైతులకు సాగునీరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మధ్యాహ్నం పాదయాత్రలో పాల్గొని రైతులతో కలిసి సంఘీభావం ప్రకటించారు. మెడికల్ అన్ఫిట్ ఆధారంగా డిపెండెంట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రభుత్వం నామమాత్రంగా మెడికల్ బోర్డు నిర్వహిస్తోందని ఆమె విమర్శించారు. 2000 మంది కార్మికులు ఎదురు చూస్తుండగా కేవలం కొద్ది మందికే అవకాశం కల్పించారని ఆరోపించారు. గతంలో అమలైన విధంగానే మెడికల్ అన్ఫిట్ ప్రక్రియను కొనసాగించాలని డిమాండ్ చేసిన కవిత, కార్మికులకు అన్యాయం జరిగితే సింగరేణి ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తామని హెచ్చరించారు. తెలంగాణ రక్షణ సేన ఎల్లప్పుడూ కార్మికులకు అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ అరెస్టు వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సోనం వాంగ్చుక్ ను అక్రమంగా అరెస్ట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్బంధించారని ఆరోపిస్తూ ఆయన భార్య గీతాంజలి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోనం వాంగ్చుక్ కదలికలను పరిమితం చేయడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఆయనను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోర్టును ఆమె కోరారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వాసవి నగర్ కాలనీలో వంట విషయంలో భార్యతో జరిగిన గొడవతో ఆగ్రహానికి గురైన కృష్ణ 18 రోజుల మగ శిశువును నేలకేసి కొట్టడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. శిశువును వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. నిత్యం మద్యం మత్తులో భార్యతో గొడవ పడే కృష్ణ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీప భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమాన సేవలు మరింత విస్తరించనున్నాయి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కొత్త ఊపు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రారంభోత్సవం అనంతరం త్వరలోనే వాణిజ్య విమాన సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 19 నుంచి 25 వరకు మాల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో వారం రోజుల పర్యటన చేపట్టనున్నారు. మాల్డోవా, ఉత్తర మాసిడోనియాలకు భారత రాష్ట్రపతి తొలిసారి, రొమేనియాకు 1994 తర్వాత తొలి పర్యటన కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయా దేశాల అధ్యక్షులు, ప్రధాన నేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించడంతో పాటు పార్లమెంట్లు, వ్యాపార వేదికలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతీయ ప్రవాసులను కూడా కలవనున్న రాష్ట్రపతి వాణిజ్యం, సాంకేతిక, వ్యవసాయం, ఐటీ, సాంస్కృతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది. భారత స్టార్ షట్లర్ పివి సింధు 2 ఏళ్ల తర్వాత BWF వరల్డ్ టూర్లో టైటిల్ సాధించింది. టోక్యోలో జరిగిన జపాన్ ఓపెన్ ఫైనల్స్ లో ఆతిథ్య దేశానికి చెందిన అకానే మయాగుచిని 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో ఓడించి విజేతగా నిలిచింది. ఈ విజయంతో 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ తర్వాత తన కెరీర్లో మరో కీలక టైటిల్ను సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 8వ స్థానానికి చేరుకున్న సింధుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సహా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూములు కోల్పోతున్న రైతులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు తమ భూములను ప్రభుత్వం ఆక్రమంగా స్వాధీనం చేసుకుంటోందని ఆరోపిస్తూ సబితా ఇంద్రారెడ్డి ఎదుట కన్నీటి పర్వంతమయ్యారు. తమ భూములను కాపాడాలని వేడుకుంటున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా పోరాడతామని సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతిలో నకిలీ పోలీసు హల్చల్ కలకలం రేపింది. అలిపిరిలోని ఓ హోమ్ స్టేకు మహిళతో కలిసి వచ్చిన వ్యక్తి తాను పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పి ఫ్రెషప్ కోసం గది ఇవ్వాలని సిబ్బందిని బెదిరించాడు. గది తీసుకున్న తర్వాత ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన హోమ్ స్టే మేనేజర్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి అతను నకిలీ పోలీసు అని గుర్తించారు. దాసరి కార్తిక్ గా గుర్తించిన నిందితుడు గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా తేలింది. అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.